దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును, మన ప్రియ రక్షకుడును, పరలోకము నుండి మన కొరకు త్వరగా తిరిగి రాబోతున్నటువంటి, ద్వితీయాగమనం చేయబోతున్నటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ, ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతుల్లోంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ ఆత్మీయంగా క్షేమంగా ఉన్నారని, ఆత్మలో ఎదుగుతూ ఉన్నారని నేను భావిస్తూ ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. గత వారంలో కూడా 2-3 ఫోన్ కాల్స్ వచ్చాయి. వీక్షకులైన వారందరూ, వాళ్ళలో కొంతమంది కావలి నుంచి ఒకరు, తర్వాత వేరొక 2 ప్రదేశాల నుంచి ఫోన్ కాల్స్ చేశారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని మీరు ఆదరిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యము అంటున్నప్పుడు అది దేవుడిదే. దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట అని చెప్పబడింది. ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్. దేవునికి నోరు లేదు కదా, దేవుడు ఆత్మస్వరూపి కదా. ఆత్మస్వరూపి అయినప్పటికీ దేవుడు మాట్లాడగలడు. దేవుడు మాట్లాడగలడు కనుక దేవుని నోరు అనేటువంటి పదాన్ని మనం వాడుతున్నాం. ఆత్మస్వరూపి అయినప్పటికీ మనతో కమ్యూనికేట్ చేయగలడు కనుక, మనతో భావాన్ని వ్యక్తం చేయగలడు కనుక, భావం వ్యక్తం చేయగలడానికి ఆయనకి శరీరం అవసరం లేదు కనుక గాడ్ ఈజ్ స్పీకింగ్, లేకపోతే దేవుడు మాట్లాడుతున్నాడు అని మనం చెప్పుకుంటున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో యోహాను సువార్త 10వ అధ్యాయము 24వ వచనాన్ని ఆధారంగా చేసుకొని క్లారిటీ, స్పష్టత కావాలని, స్పష్టత లేకపోతే వచ్చేటువంటి సమస్యలు, స్పష్టత వలన కలిగేటువంటి ప్రయోజనాలు. ఓ పని చేస్తున్నప్పుడు కొన్నిసార్లు క్లారిటీ లోపిస్తుంది, ఉన్నట్టుగా ఉంటుంది, క్లారిటీ వెంటనే మిస్ అయిపోతుంది. స్పష్టత మనకు సమాధానాన్ని ఇస్తుందని, అంతేకాకుండా స్పష్టత నమ్మకాన్ని పుట్టిస్తుందని, నమ్మకాన్ని కలిగిస్తుందని, మూడవదిగా స్పష్టత అనేది సహవాసాన్ని ఇస్తుందని, నాలుగవది స్పష్టత ఆదరణ కలిగిస్తుందని కొలసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని ఆధారంగా చేసుకొని ధ్యానించుకున్నాం. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకెళ్దాం. మీ సమస్యలను ప్రభు సన్నిధి తీసుకొని వద్దాం. మన సమస్యల పరిష్కారానికి ఏకైక స్థలం ఒకటి ఉంది, పరిష్కార స్థలం. దాని పేరే దేవుని సన్నిధి, దాని పేరే కృపాసనం, దాని పేరే థ్రోన్ ఆఫ్ గ్రేస్. రాజులు కూర్చునే సింహాసనం కాదు, దేవుని కృప, దేవుడే ఆసీనుడయ్యేటువంటి సింహాసనం. ఇది స్తుతుల సింహాసనం కాదు కానీ కృపాసనం. స్తుతుల సింహాసనం మనం వేస్తున్నాం, కృపాసనం అనేది ఎప్పటి నుంచో ఉంది. అనగా స్వర్గములో కృపాసనము, లేకపోతే పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి కరుణాపీఠం, లేకపోతే అతి పరిశుద్ధ స్థలములోని ఆ ప్రత్యేకమైనటువంటి ఆ నిబంధన మందసం, వీటన్నిటిని ఉద్దేశించి కరుణాపీఠము, సీట్ ఆఫ్ మెర్సీ, దాన్నే సీట్ ఆఫ్ మెర్సీ అనకుండా దాన్ని థ్రోన్ ఆఫ్ గ్రేస్, అది సింహాసనం అని, అదృశ్యమైన దేవుడు అక్కడ ఆసీనుడు అవుతాడు అనేటువంటి ఉద్దేశంతో భక్తులు చెప్పాడు. కనుక రండి, ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన మీ దాసులంగా, మీ దాసునిగా నాతో కూడా అక్కడ ఆయా ప్రాంతాల్లో వేరు దేవజనులు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. నా కోసం ప్రార్థిస్తున్నారు, ఈ కార్యక్రమం కోసం ప్రార్థిస్తున్నారు. ప్రభువా, మీకు వందనాలు. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకై మీకు వందనం చేస్తున్నాం. గత దినాల్లో అనారోగ్యానికి గురైనటువంటి మీ దాసులు, మా తండ్రి గారైనటువంటి శ్రీ వి అబ్రహాం గారిని మీరు దర్శించి వారికి ఇచ్చిన నెమ్మది కొరకై మీకు వందనం చేస్తున్నాం. వారి యొక్క లంగ్స్ను మీరు తాకండి, వారికి ఆక్సిజన్, బాడీకి ఆక్సిజన్ చక్కగా అందగలటో సాయం చేయండి. వారికి ఉన్న దగ్గు, బ్రీతింగ్ ప్రాబ్లం, ఇతర సమస్యలన్నింటినీ మీరు తొలగించండి. మీ దాసుని సంపూర్ణమైనటువంటి స్వస్థత మీరు కలుగు చేయమని అడుగుకుంటున్నాం ప్రభువా.
మీ దాయుస్సునికి దీర్ఘాయుష్ను బలమును అనుగ్రహించండి. మీరు అట్టి కార్యము చేయబోతున్నందుకు మీకు వందనం చేయిస్తున్నాను. మాలో పెద్దలైన వారు, వృద్ధులైనటు వారు, ఇటువంటి శారీరక వార్ధక్య బలహీనతలకు గురైన వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, క్యాన్సర్లు, ఇక వేరు వేరు ట్యూమర్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, అలర్జీ ప్రాబ్లమ్స్, ఆస్మా ప్రాబ్లమ్స్, ఇటువంటి వేరు వేరు సమస్యలతో బాధపడుతున్న మీ బిడ్డలందరూ మీ సన్నిధానానికి తెస్తున్నాం. యేసు నామములో ప్రభువా మీ బిడ్డలను మీరు పేరు పేరున మీరు దర్శించండి, స్వస్థపరచండి. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని మీరు చెప్పారు. అంతేకాకుండా నీ గాయములు మాన్పుదును, నీకు ఆరోగ్యము కలుగు చేతును, ఇదే యెహోవా వాక్కు అని ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో సెలవిచ్చిన మాటలన్నింటినీ మీరు నెరవేర్చమని అడుగుతున్నాం. దేవా మీకు వందనం చేయిస్తున్నాం. మేము రోగంతోనో లేకపోతే ఇక మానసిక రోగాలతోనో వేరు వేరు రుగ్మతలతో జబ్బులతో బాధపడడం మీ చిత్తం కాదు కనుక అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ పాద పద్మములపై చేరి ఉన్న ప్రజలను మీ కృపాసనము దగ్గరికి కన్నీటితో చేరినట్టు మీ బిడ్డలను కూర్చున్న వారిని మీరు కనికరించమని అడుగుతున్నాం. ప్రభువా దేవా ఈ సమయంలో మీ వాక్యాన్ని వినబోతున్నాం. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాం. దేవా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి కొరకు మీ సంధానానికి వస్తున్నాం. వారిని మీరు పేరు పేరున మీరు దీవించండి ప్రభువా. అయ్యా ప్రతి ఆర్థిక సమస్యలోంచి వారికి ఒక విడుదల మార్గాన్ని మీరు చూపించండి, తెలియజేయమని అడుగుతున్నాం ప్రభువా. మీరు మాకు సహించగలిగిన మతుకే శోధనను మీరు ఇస్తారని, అంతేకాకుండా శోధించబడుతున్నప్పుడు తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా మీరు కలుగు చేస్తారని మీ వాక్యం ద్వారా మేము అర్థం చేసుకుంటున్నాం. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఆర్థిక సమస్యలతో లోన్స్ కట్టాల్సిన వాళ్ళు ఉన్నారు. అయ్యా ప్రతి నెల ఇంట్రెస్ట్కి వేలు ఇంట్రెస్ట్లు కడుతున్న వారు ఉన్నారు. వారందరినీ మీ సంధానానికి తెస్తున్నాం. యేసు ప్రభువా ఆర్థిక పరమైనటువంటి కార్డులన్నీ విరగొట్టి మీ బిడ్డలను స్వతంత్రులుగా చేయమని అడుగుకుంటున్నాం. ఈ సమయంలో మేమందరం ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా మీకు వందనాలు, అయ్యా మీకు వందనాలు. యేసు ప్రభువా మీకు వందనాలు. శాంతి టీవీ ఛానల్ కొరకే మీకు వందనం చేయిస్తున్నాం. ఈ శాంతి టీవీ యాజమాన్యం కొరకే మీకు వందనం చేయిస్తున్నాం. ఈ కార్యక్రమం వెనకాల నుండి గిడియోన్ మిషన్ చర్చ్ శాంతినగర్ నెల్లూరు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా మీకు వందనాలు చేస్తూ ఏదైనా కార్యక్రమం మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చమని సకల ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థనలో ఏకీభవించేందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. 2-3 నామములు ఎక్కడ కూడుకొని ఉంటారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు భూమి మీద ఏ ఇద్దరైనా ఏకీభవించి ప్రార్థించినప్పుడు వారి మరణాన్ని తప్పక అంగీకరిస్తానని చెప్పిన దేవుడు. మనం ఆయన నామంలో ఆయన నామ మహిమార్థమై ఏకీభవించాం, ప్రార్థించాం. శారీరకంగా ఒకరక్కడ ఒకరిక్కడ, ఒకరు మరొక జిల్లాలో, ఒకరు మరొక రాష్ట్రంలో ఇలా ఉండొచ్చు. అయినప్పటికీ ఆత్మలో ఏకీభవించి ప్రార్థించడానికి ప్రభు మనకు సహాయం చేశాడు. దేవుని స్తోత్రం. కనుక మనం ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ప్రార్థనకు జవాబు కొరకు మనం ఎదురు చూస్తున్నాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఆన్సర్స్ ఆఫ్ అవర్ ప్రేయర్స్. మన ప్రార్థనలకు జవాబు మార్గ మధ్యలో ఉంది. ద ఆన్సర్ టు అవర్ ప్రేయర్ ఈజ్ ఆన్ ద వే. విశ్వసించండి. ఎందుకంటే మీరు ప్రార్థన విశ్వాసముతో ప్రార్థించి లేకపోతే దేవుని సందుకు వచ్చి ప్రార్థించినప్పుడు ప్రార్థించిన వాటినల్లను పొంది ఉన్నాము అని నమ్మండి. అప్పుడు మీకు అవి అనుగ్రహించబడతాయని దేవుని వాక్యంలో రాయబడింది. ఏమి ఇస్తాడులే, ఏమో ఇస్తాడో లేదో, ఆయన చిత్తం కదా, నాదేముంది, నేను నిమిత్త మాత్రుడిని అని ఇటువంటి తత్వంతో మాట్లాడకుండా దేవుడు ఇస్తాడు. గాడ్ వుడ్ గివ్. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఇస్తాడు. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయని వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు అనేటువంటి ప్రశ్నను మనం చూస్తున్నాం రోమాపత్రిక 8వ అధ్యాయంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా యేసే ద్వారము. నేను కూడా ద్వారమును కాదు, నేనే ద్వారమును. నా ద్వారా అనగా యేసు ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎవడైనా లోపలికి ప్రవేశిస్తే, ఎవడైనా బయటే ఉండకుండా లోనికి ప్రవేశిస్తే వాడు రక్షింపబడిన వాడు రక్షణ అనే అనుభవాన్ని పొందుకొని రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, లోపలికి వెళ్తూ బయటికి వచ్చుచు, లోపలికి బయటికి వెళుతూ మేత మేయచు నుండును. మేత మేస్తూ ఉంటాడు. అనగా ఆహారాన్ని భుజిస్తూ ఉంటాడు. అనగా ఆహారాన్ని భుజించి బలంగా మారుతాడు. రక్షణ పొందిన వాడు రక్షణలో ఎదుగుతాడు. రక్షణ పొందినవాడు రక్షణ నిశ్చయిత కలిగి ఉంటాడు. రక్షణ పొందినవాడు రక్షణ ఆనందాన్ని కలిగి ఉంటాడు. స్తోత్రం. హల్లెలూయా. నేను చదువుతున్నాను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమా నుంచి ది ప్యాషన్ ట్రాన్స్లేషన్ చదువుతున్నాను. 10వ అధ్యాయము
9వ వచనం. ఐ ఆమ్ ద గేట్వే, ఐ ఆమ్ ద గేట్వే, స్తోత్రం. టు ఎంటర్ త్రూ మీ ఈజ్ టు ఎక్స్పీరియన్స్ లైఫ్, ఫ్రీడమ్ అండ్ సాటిస్ఫాక్షన్. టు ఎంటర్ త్రూ మీ అనగా త్రూ జీసస్. టు ఎంటర్ త్రూ జీసస్ ఈజ్ టు ఎక్స్పీరియన్స్ లైఫ్. జీవాన్ని అనగా జీవితాన్ని, స్వాతంత్ర్యాన్ని మరియు సంతృప్తిని అనగా ఇఫ్ వి ఎంటర్ త్రూ జీసస్, ఇఫ్ వి ఎంటర్ త్రూ ద గేట్ ఆఫ్ జీసస్, then we will have 3 blessings: life, freedom and satisfaction. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు సాటిస్ఫాక్షన్ కలుగుతుంది అని రాయబడింది. సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ రాయబడిన మాటలు, వాడు లోనికి వచ్చుచు లేదా వెలుపలికి వెళ్ళొచ్చు, మేత మేస్తూ ఉంటాడు. మేత మేస్తూ ఉంటాడు అనే దానికి ఇంగ్లీష్లోనూ కొన్ని తర్జుమాల్లో ఉపయోగించబడిన పదం ఏంటంటే టు ఫైండ్ పాస్చర్ అనగా మేతను కనుగొంటాడు అని అర్థం. వాడు లోనికి వెళ్తూ బయటకు వస్తూ లోన మేతను కనుగొంటాడు, బయట మేతను కనుగొంటాడు. ఎక్కడైనా వాడు మేతను కనుగొంటాడు, ఎక్కడైనా పచ్చిక గల చోట్లను కనుగొంటాడు, ఎక్కడైనా స్వచ్ఛమైన ఆహారాన్ని కనుగొంటాడు, ఎక్కడైనా ప్రశాంత జలములను, శాంతికరమైన జలాలను కనుగొంటాడు. వాడు కనుగొంటాడు. వాడు కనుగొనున్నట్లుగా వాడి కనులు తెరవబడిన స్థితిలో వాడు ఉంటాడు. రక్షణకు ముందు కన్నులు మూయబడిన స్థితి, రక్షింపబడిన తర్వాత కన్నులు తెరవబడినటువంటి స్థితి. వాడు కనుగొంటాడు. హీ వుడ్ ఫైండ్ ద పాస్చర్ అనగా మేతను, ఆహారాన్ని, రొట్టెని, శరీరాన్ని బలపరిచేటువంటి భౌతికమైన దాన్ని, ఆత్మను బలపరిచేటువంటి ఆత్మ సంబంధమైన దాన్ని వాడు కనుగొంటాడు. స్త్రీ అయినా కావచ్చు, పురుషుడైనా కావచ్చు, వారు కనుగొంటారు. స్తోత్రం. దే విల్ ఫైండ్ or she will find or he will find the pasture. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు పాస్చర్ అనగా పచ్చికను కనుగొంటారు అంటే పచ్చికను కనుగొనున్నట్లుగా ప్రభువే వారిని పచ్చిక గల చోట్లకు నడిపిస్తాడు. స్తోత్రం. తొక్కబడినటువంటి, పాడు చేయబడినటువంటి, వాడిపోనటువంటి, పచ్చగా తాజాగా ఉన్నటువంటి లేత గడ్డి, దాని దగ్గరికి దేవుడు నడిపిస్తాడు. ఏ లేత గడ్డి మీద మంచు కురుస్తుందో, ఏ లేతగడ్డి మీద మంచు కురిసినప్పుడు సూర్యరశ్మి యొక్క వేడి చేత ఆ మంచు కరుగుతుందో, కరిగి ఆ గడ్డి మొక్క లోపలికి వెళ్ళి వేరుగుండా భూమిలోకి వెళ్ళి ఆ మొక్కను తడుపుతుందో, మొక్కకు పోషణ ఇస్తుందో, మొక్కలో ఆ నీరు ప్రవహిస్తుందో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి లేత గడ్డి, స్తోత్రం, హల్లెలూయా. లేత గడ్డి వలె మీ ఎముకలు బలియును అని దేవుని వాక్యంలో రాయబడింది. ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే వాడు పచ్చికను కనుగొంటాడు. గడ్డిని వేసే జంతువులు ఉన్నాయి, అంతేకాకుండా ఎత్తైనటువంటి చెట్ల మీదకి వెళ్ళిపోయి చెట్ల ఆకులను లేకపోతే కొమ్మలను ముంచుకొని తినేటువంటి జంతువులు ఉన్నాయి. ఇక్కడ రాయబడింది గొర్రెల గురించి రాయబడింది. గొర్రెలో, మేకలో లేకపోతే మంద గురించి. గొర్రెలు ఇవి కాళ్ళు పైనుంచేసి, ముందటి 2 కాళ్ళు పైనుంచి చెట్ల మీద ఉన్నటువంటి ఆకులను తినలేవి. ఇవి కింద ఉన్నటువంటి నేల మీద ఉన్నటువంటి పచ్చికను మాత్రం భుజించేవి. రాయబడింది వాటిని అనగా ప్రభువు కాపరిగా ఉన్నప్పుడు, యెహోవా కాపరిగా ఉన్నప్పుడు, అనగా పరిశుద్ధాత్ముడు కాపరిగా ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన పచ్చిక కలిగిన చోట్లకి, ఆత్మ సంబంధమైన తాజా ఆహారము కలిగినటువంటి, ఆత్మ సంబంధమైన మర్మములు కలిగినటువంటి స్థలమునకు అనగా సహవాసానికి, మందిరానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. మేత లేని చోటుకు కాదు, మేత ఉన్న చోటికి. స్తోత్రం, హల్లెలూయా. సమృద్ధి అయినటువంటి మేత ఉన్న చోటికి, ఎంత తిన్నా తరగనటువంటి ఆ మేత ఉన్న చోటికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. మన టైటిల్ మేలైన మేత అనగా సరైన మేత, ద బెస్ట్ ఫుడ్, ద బెస్ట్ ఫోడర్, బెస్ట్ గ్రాస్, బెస్ట్ పాస్చర్. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మేలైన మేత ఎవరికి అంటే రక్షింపబడిన వాడికి. రక్షింపబడిన వాడు శిశువును పోలి ఉంటాడు అంటే ఇక్కడ ఈ వాక్య ప్రకారం పశువును పోలి ఉంటాడు. వాడు శిశువును పోలి ఉన్నా, పశువును పోలినా, శిశువును పోలి ఉన్నప్పుడు వాడు వాక్యం అనే పాలు తాగుతాడు. పశువును పోలినప్పుడు వాక్యం అనే పచ్చికను భుజిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు రక్షింపబడిన తర్వాత ఏ పోలికలో వాడు చెప్పుకున్నా కానీ వాడికి ఆహారం కావాల్సిందే. హీ నీడ్ ఫుడ్. అవును, పుట్టిన బిడ్డకి
పాలు, తల్లి పాలు అవసరం. స్తోత్రం, హల్లెలూయా. తల్లి అంటున్నప్పుడు పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. అనగా రక్షింపబడి పైనుండి రక్షింపబడినవాడు, అనగా కొత్తగా జన్మించినవాడు. కొత్తగా జన్మించినవాడు అనే దాని దగ్గర యోహాను సువార్త 3వ అధ్యాయం ఫుట్నోట్లో పైనుండి, అనగా పైనుండి జన్మించినవాడు పైనున్న యెరూషలేము యొక్క పాలు తాగుతాడు. ఇదేందండి, యెరూషలేము పాలు తాగడం ఏంటి? యెరూషలేములోకి వెళ్ళి పాల ప్యాకెట్లు కొనుక్కుంటాడా? కాదు, దాని అర్థం అది కాదు. పైనున్న యెరూషలేము తల్లి లాంటిది కనుక తల్లి దగ్గర స్తన్యపానము చేస్తాడు, అనగా పైనున్న ఆహారాన్ని భుజిస్తాడు, అనగా దేవదూతల ఆహారాన్ని భుజిస్తాడు, అనగా మన్నాను భుజిస్తాడు, అనగా ఆకాశ ధాన్యాన్ని భుజిస్తాడు. జంక్ ఫుడ్ కాదు వాడు తినేది, వాడు జీసస్ ఫుడ్ తింటాడు, వాడు బెస్ట్ ఫుడ్ తింటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది నాలో రక్షింపబడ్డామని చెప్పుకొని వాక్యము సరిగా లేని చోట్ల పారంపర్యంగా సంవత్సరాల తరబడి తాత ముత్తాతల కాలం నుంచి అక్కడికే వెళుతున్నామండి అని ఏదో సంఘానికి కమిట్ అయిపోయి, వాక్యం లేనప్పటికీ రాజకీయాలకు ఎక్కువ అవకాశం ఉన్న చోటే విశ్వాసులు ఉండడం విచారకరం. సంఘములో రాజకీయాలు ఉండకూడదు. సంఘములో ఆత్మీయత, ప్రేమ, వాక్యము, పరిశుద్ధాత్మ, ఉజీవం ఉండాలి, కానీ రాజకీయాలు ఉండకూడదు. చాలా చోట్ల సంఘాల్లో రాజకీయాలు ఉన్నాయి. ఇది విచారకరమైన విషయం, వాటన్నిటిలోకి వెళ్ళలేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట మేలైనటువంటి మేత, ద బెటర్ పాస్చర్. మేలైన మేత, మేలైన మేత అని చెప్పినప్పుడు దీని గురించి ఒక 4 మాటలు మీకు త్వరగా 4 విషయాలు జ్ఞాపకం చేస్తాను. మన సమయం ఇంకొక 10 నిమిషాలు మాత్రమే ఉంది. జాగ్రత్తగా వినండి, మీ కాన్సంట్రేషన్ డిస్టర్బ్ కాకూడదు. రిమోట్ కాస్త పక్కన పెట్టేసి ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని విందాం. స్తోత్రం, హల్లెలూయా. ప్రశాంతకరమైన, శాంతికరమైన జలముల దగ్గర, అనగా ఈ టీవీ సెట్ ముందు, అనగా ఈ యూట్యూబ్ ఛానల్ ముందు దేవుడు మిమ్మల్ని నిలబెట్టాడు. మీరు వింటూ ఉన్నారు. స్తోత్రం. కాపరి మీతో మాట్లాడుతున్నాడు, గొర్రెలు వింటున్నాయి. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, షెపర్డ్ ఈజ్ స్పీకింగ్ అండ్ షీప్ ఆల్ లిసనింగ్. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన మాటలే ఆహారము, ఆయన వాక్యమే ఆహారము. కాబట్టి దాన్ని భుజిస్తున్నారు. వినడం అంటే భుజించడం, వినడం అంటే తినడం. వినడం వేరు, తినడం వేరు. కానీ ఆత్మ సంబంధంగా వింటున్నప్పుడు ఆత్మలో భుజిస్తున్నాము అని అర్థం. దేవుని స్తోత్రం. వింటున్నది లోపలికి వెళ్తుంది, తింటున్నది కూడా లోపలికి వెళ్తుంది. దేవుని వాక్యాన్ని మనం భుజిస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 1 యోహాను సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. స్తోత్రం. ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. చాలండి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి, మంచి రసము, జబ్బు రసం. అనగా మత్తెక్కించేటువంటి రసం, మత్తు ఎక్కించని రసం. 2 ద్రాక్షారసాలు ఉన్నాయి. మత్తుగా ఉన్నప్పుడు, మత్తు పెరుగుతున్నప్పుడు, మత్తు ఎక్కువ అవుతున్నప్పుడు, ఇప్పుడు ఎందుకులే, మంచిది ఎందుకులేండి అని జబ్బు రసాన్ని పోస్తున్నారట. యేసు ఉన్నటువంటి పిండిలో జబ్బు రసం పోసే అవకాశం లేదు, జబ్బు రసం పోయకూడదు అన్నట్టుగా ఆయన బిహేవ్ చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ఉన్న చోట జబ్బు లేదు, యేసు ఉన్న చోట జబ్బు రసం లేదు, యేసు ఉన్న చోట జబ్బు ఉన్న మనుషులు లేరు. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం ఆలోచిస్తున్న మేత మేలైన మేత అంటే దాని అర్థం ఏంటంటే, ఒక కళ్యాణములో కానా అనేటువంటి ఊర్లోని వివాహంలో దొరికినటువంటి మేత, ప్రజలకు దొరికిన మేత, ప్రజలకు దొరికిన ఆహారము. సాధారణంగా అయితే అన్ని పెళ్ళల్లో జబ్బు రసం, ఇక్కడ మంచి రసం, లోపల మంచి రసం అన్నది. బయట జబ్బు రసం ఉంటే ఉండొచ్చు, బయట రసం లేకుండా ఉండొచ్చు, కానీ లోపల మాత్రం, అనగా రక్షింపబడిన వాడు లోపలికి వస్తూ వెలుపలికి వెళ్తూ వాడు జబ్బు రసాన్ని తాగుతూ ఉంటాడని కాదు, కానీ వాడు మంచి రసాన్ని తాగుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం. మంచి రసము దేవుడు అనుగ్రహించేది, జబ్బు రసము మనుషులు అనుగ్రహించేది. మనుషులు అనుగ్రహించేటువంటి దానికి సమాంతరంగా లేదా దానికన్నా సమృద్ధిగా దేవుడు మంచి రసాన్ని అనుగ్రహిస్తున్నప్పుడు స్తోత్రం. ఇక ఎవరు జబ్బు రసం వైపు కాకుండా మంచి రసం వైపే మలుతారు. మొట్టమొదటి విషయము మంచి రసము, అనగా జబ్బు రసము కాని దాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు అనుగ్రహించాడు, నరావతారి అయినటువంటి దేవుడు అనుగ్రహించాడు అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 32వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 32వ వచనం.
భుజించుటకు మీకు తెలియని ఆహారము భుజించుటకు మీకు తెలియనటువంటి ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా. దేవుని స్తోత్రం. వారితో చెప్పినట్టు మాట. స్తోత్రం. ఇక్కడ రాయబడింది యోహాను సువార్త 4:8 చూడాల్సిన అవసరం లేదు. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. టౌన్లోకి వెళ్ళారు, అనగా పట్టణములోకి వెళ్ళారు. పట్టణపు ఆహారాన్ని గురించి కాదు, కానీ పట్టణపు ఆహారాన్ని 12 మంది శిష్యులు తెచ్చుకుంటే పరలోకపు ఆహారాన్ని భుజించినటువంటి ప్రభువును మనం చూస్తున్నాం. పట్టణపు ఆహారములో అనారోగ్యం అవకాశం ఉంది, పట్టణపు ఆహారపు ద్వారా. కానీ పరలోకపు ఆహారం ద్వారా ఆరోగ్యం కలుగుతుంది, మన్నా ద్వారా ఆరోగ్యం కలుగుతుంది. మన్నాను బట్టి వాళ్ళ కాళ్ళు వాయలేదు, మన్నాను బట్టి వాళ్ళ వస్త్రములు పాతగెలలేదు. మన్నా భుజిస్తున్నారు కాబట్టి వాళ్ళ బాడీని, అది వాళ్ళ బాడీ టెంపరేచర్ని నార్మల్ చేస్తుంది. వాళ్ళకి చెమట పట్టడం లేదు. చెమట పడితే వస్త్రము మురికి పడుతుంది, మురికైనప్పుడు ఉతకాలి, ఉతికినప్పుడు అది పాతగెలుతుంది. అనగా వారికి అనుగ్రహించిన ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని ఇచ్చాడు. సరే, దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని, మీకు తెలియని ఆహారము నాకుంది అని యేసుప్రభు చెప్పాడు. ఆయన ఏదో తినేశాడని కాదు, ఆత్మ సంబంధంగా ఇక భౌతికమైన ఆకలిని మరిచిపోయి, దేవుని పనిలో ఉండేసరికి భౌతికమైన ఆకలిని మరిచిపోయి శిష్యులను ఆయన పంపించాడు, లేకపోతే శిష్యులు వెళ్ళారనుకుంటే, ఆ స్త్రీ కుండను విడిచిపెట్టినట్టుగా యేసు ప్రభు తనకున్నటువంటి భౌతిక ఆకలిని పక్కన పెట్టాడు. తన ఆత్మీయ ఆకలిని తీర్చుకుంటున్నాడు. ఆత్మీయ ఆకలిని తీర్చుకోవడానికి గురించి ఎవరు పెద్దగా ఆలోచించరు. అందరూ భౌతికమైన ఆకలి తీర్చుకోవడం గురించి ఆలోచిస్తున్నారు. స్తోత్రం. రెండో విషయం, తెలియనటువంటి ఆహారం, అన్నోన్ ఫుడ్, అనగా స్ట్రేంజ్ ఫుడ్. అనగా శిష్యులు ఇంతకుముందు అన్నాడు తిన్నటువంటి, తినుండొచ్చు, కొద్ది తినుండొచ్చు, కానీ యేసు తిన్నంతగా సమృద్ధిగా తిననటువంటి ఒక ఆహారం, కొద్దిగా తిన్న ఆహారం, స్నాక్స్ లాగా తిన్న ఆహారం, కానీ లంచ్ లాగో డిన్నర్ లాగా తిన్న ఆహారం కాదు. అది మీకు తెలియనటువంటి ఒక ఆహారం. స్తోత్రం. హల్లెలూయా. మీకు తెలియని ఆహారం అంటున్నాడు, ఆయనకి తెలిసిన ఆహారం, ఆయన ఇష్టపడుతున్నటువంటి హిస్ ఫేవరెట్ ఫుడ్ ఈజ్ ఫ్రమ్ హెవెన్. మన ఫేవరెట్ విషయము పరలోక సంబంధమైనదై ఉండాలి. మన ఫేవరెట్ ఫుడ్ పరలోక సంబంధమైనదై ఉండాలి. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయము, తెలియనటువంటి ఆహారం. రక్షింపబడిన వాడు లోకము తింటున్న ఆహారం తినడు, ఐగుప్తు ఆహారము తినడు, వాడు తెలియనటువంటి ఆహారాన్ని తింటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 15:16 మరియు 17 మనం గమనించినట్లయితే, స్తోత్రం, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను గాని ఎవడును వానికి ఏమాత్రం ఇవ్వలేదు. ఆ పట్టణములో లేదా ఆ దేశస్తుల్లో ఒకరి చెంత చేరాడు. పందులను మేపుటకు పొలంలోకి వెళ్ళాడు. పందిలాగా మారిపోయి మనిషే పంది తినేటువంటి అదే ఆహారాన్ని, పందులు తినేటువంటి పొట్టు, అనగా మలాన్ని ఉద్దేశించి కాదు, కానీ ఒక ప్రత్యేకమైన చెట్టు నుంచి వచ్చేటువంటి కాయలు తిన పాట్స్ అని రాయబడింది. బీన్ పాట్స్ లేకపోతే పాట్స్, వాటిలోకి ఇప్పుడు మనం వెళ్ళలేదు. వాడు దాన్ని తినడానికి ఇష్టపడుతున్నాడు, పొట్టు తింటున్నాడు. గింజ తినాల్సినోడు పొట్టు తినాల్సిన పరిస్థితి. గింజ లోపల ఉంటుంది, పొట్టు బయట ఉంటుంది. ఇప్పుడు పొట్టు తినేటువంటి పరిస్థితి వానికి వచ్చింది. తండ్రి ఇంట్లో అన్నం తింటున్నాడు. దేవుని వాక్యంలో అక్కడ రాయబడిన మాట 17 రాయబడింది. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి ఇంట ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. సమృద్ధి అయినటువంటి అన్నం, మేలైన మేతను గురించి మాట్లాడుతున్నాం. స్తోత్రం, ఒకటి మంచి రసం, ద బెస్ట్ వైన్, దట్ ఈస్ ద బెస్ట్ పాస్చర్. రెండవది అన్నోన్ ఫుడ్, అన్నోన్ బ్రెడ్, అనగా తెలియనటువంటి ఆహారము, అది ఒక మేలైన మేత. మూడవది అక్కడ రాయబడిన విషయం అన్నం. అన్నం అంటున్నప్పుడు బ్రెడ్, అన్నం అంటున్నప్పుడు వాళ్ళు తినేటువంటి కూలి వాళ్లకు కూడా సమృద్ధిగా ఆహారం ఉంది. స్తోత్రం. అబ్రహాము ఇంట్లో 318 మంది పనోళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆహారం ఉంది, సమృద్ధిగా ఉంది, క్షామం లేదు, కరువు లేదు, క్షుద్బాధ లేదు.
కానీ ఈ వ్యక్తికి క్షుద్బాధ, ఆకలి బాధ. నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను, అది ఆయన బాధ. అక్కడ ఆకలి లేదు, వేళకి తినేస్తున్నాం, ఆకలితో చచ్చిపోయే అనుభవం లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆకలితో చచ్చిపోతున్నటువంటి అనుభవం చూడండి. అతను చావలేదు, అతన్ని చంపుతున్నటువంటి స్లోగా, గ్రాడ్యువల్గా, స్లో పాయిజన్ లాగా చంపుతున్నటువంటి పరిస్థితి. దేవుని స్తోత్రం. మూడవది అన్నం, అనగా పంది పొట్టు కాదు ఆయనకి ఇప్పుడు కావాల్సింది. తండ్రి ఇంట్లో, తన తండ్రి యొక్క గృహంలో కూలివాళ్ళు తినేటువంటి అన్నం చాలు. కానీ కూలివాళ్ళు తినేటువంటి అన్నం పెట్టలేదు తండ్రి. రాగానే కొవ్విన దూడని పెట్టాడు. పొట్టు తినే స్థాయిలో నుంచి పొట్టు తినడం అనే దాన్ని పక్కన పెట్టేసి నీవు ఇప్పుడు అన్నం తినాలని ఆశించావు, కానీ దేవుడు నీకు అన్నం కాదు, కొవ్విన దూడతో బోధించినట్టు విందును దేవుడు ఆరగింపజేస్తున్నాడు. 4వ విషయం చెప్పి ముగిస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనిస్తే, మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం, యాజకుడు సాధారణమైన రొట్టె, సాధారణమైనటువంటి కామన్ బ్రెడ్ లేదు నా దగ్గర, సాధారణమైన రొట్టె నా దగ్గర లేదు, నేను యాజకుడిని. పనివారు స్త్రీలకు ఎడముగానున్న వారైతే, స్త్రీలకు ఎడముగా ఉంటే పరిశుద్ధులుగా ఉంటే పనివారు, మీరు పరిశుద్ధులుగా ఉంటే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని, ప్రతిష్ఠితమైన కాన్సిక్రేటెడ్ బ్రెడ్ ఉంది, ప్రతిష్ఠితమైన రొట్టెలు, సన్నిధి రొట్టెలు, సముఖపు రొట్టెలు ఉన్నాయి, యాజకుడు తినాల్సినవి ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాజకుల యొక్క ఆహారం, స్తోత్రం, దేవునికి స్తోత్రం. 3వ విషయం మనం అక్కడ రాస్తున్నాం, సాధారణమైన రొట్టె కాదు. సౌలు ఇంట్లోనే ఆహారం కాదు, అది యెషయి ఇంట్లోనే ఆహారం కాదు, దావీదు యొక్క తండ్రి యెషయి ఇంట్లోనే ఆహారం కాదు. ద బ్రెడ్, ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇంటిలోని ఆహారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేత లేదా మంచి మేత, మేలైన మేతను గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఒకటి మంచి రసమని, రెండోది తెలియని ఆహారమని, మూడోది సమృద్ధి అయిన అన్నమని, నాలుగోది సముఖపు రొట్టెలని, అనగా ప్రతిష్ఠితమైన రొట్టెలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు ఇట్టి అనుభవాలు అనుగ్రహించాలి, మంచి మేతను అనుగ్రహించాలి, మనం పుష్టిగా ఉండాలి. మనము బలిట చేత మన మీద మోపబడుతున్నట్టు సాతాను కాడులన్నీ వెనక్కొట్టబడాలి. అటు అనుభవంలో రావడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.